దాచేపల్లి పట్టణంలోని పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు భారత తొలి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 14వ వార్డు కౌన్సిలర్ షేక్ షరీఫ్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ చనిపోయి 38 సంవత్సరాలవుతున్నా ప్రజల మనసులో సుస్థిర స్థాయి నిలిచిపోయారని, సుమారు 56 సంవత్సరాల రాజకీయ కాలంలో అనేక కేంద్ర పదవులు, భారత తొలి ఉప ప్రధానిగా చేసిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్కే దక్కుతుందన్నారు. అలాగే మనమందరం కూడా వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని పార్టీలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ వేల్పుల రమేష్ బాబు, గద్దల వేదమణి, ముస్యం వెంకటేశ్వర్లు, కందుల జానేష్, పల్నాడు బలహీన ఐక్యవేదిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, జగజ్జీవనరావు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రజల గుండెల్లో ప్రతి గ్రామాన ఆయన ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచి ఉన్నారంటే ఆయన పేద వర్గాల కోసం ఎంత శ్రమించారు, ఎంత కష్టపడ్డారు అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి ఆ రోజుల్లో వర్ణ వివక్ష ఎక్కువగా ఉన్న కాలంలో మరి ఈయన బాల్యంలో స్కూల్కి వెళ్తే అందరు పిల్లలు ఒక కుండలు నీళ్ళు తాగితే దళితులంతా వరకు ఒక కుండలు నీళ్ళు తాగాలని చెప్పని కుండలు సపరేట్ కుండలు పెడితే మేము వేరు వేరు కాదని చెప్పని ధైర్యంగా ఆ కాలంలోనే, ఆ సమయంలో చిన్నతనంలోనే ముందుకు వచ్చి ఆ కుండలన్నింటిని కూడా పగలగొట్టి అందరం కలిసి ఉంటేనే మేము నీళ్ళు తాగుతామని చెప్పి గొడవ చేస్తే ఆ రోజు అన్ని కులాలలో కూడా ఆ స్కూల్లో ఒకే కుండలు నీళ్ళు తాగిచ్చే చేశారు. అంత ధైర్యవంతుడు కాబట్టి ఆ చిన్న కులంలో పుట్టి సుమారు 56 సంవత్సరాల పాటు రాజకీయంలో అనేక కేంద్ర పదవులు అనుభవించిన ఘనత భారతదేశ ఉప ప్రధానం చేసిన ఆయన ఏమిటి. మీరు ఒకసారి చూసుకుంటే రైల్వే శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, అలాగే ఆరోగ్య కాకుండా ఉప ప్రధానం చేయడం అనేది, ఇన్ని శాఖలు చేయడం అనేది మరి ఒక దళితుడిగా ఆయన చేసుకున్న గొప్ప అదృష్టం. ఆయన ధైర్య సాహసాలు, పట్టుదల, ఆయన ఎంత శ్రమ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ విధంగానే మనం కూడా వాళ్ళ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కలిసికట్టుగా ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ కొద్ది సమస్య వచ్చినప్పుడు మనం సానుకూలంగా స్పందించాలి. మనం ఏ పార్టీ చేతిలో కూడా ఆయుధాలు కాకుండా మనం ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మనకి చిన్న ఆయుధాలు చూపిస్తే మనం మన వాళ్ళ మీద ఎట్టపట్ట నోరు పారేసుకోవడం చేస్తడం జరుగుతూ ఉంది. ఈ మాటల వల్ల ఈ రోజు పల్లెటూరులో ఘర్షణ వాతావరణం నెలకొని కొన్ని గ్రామాలు ఊరిపెట్టిపోయే పరిస్థితి ఉంది. అది మన కోసం చేస్తున్నామా? మనం రాజకీయం ముందుంటాం కోసం చేయట్లా. మన వాళ్ళు ఒక చేతిలో ఆయుధంలాగా వాడుకొని మన మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ చిన్న విషయాన్ని మనం కింద గమనిస్తే మనకే అర్థమవుతుంది. అందుకని మీరందరూ కూడా కొద్దిగా ఆలోచన చేయండి, మనం ఎవరి మీద గొడవ పోతున్నాం అనేది. మీరు ఒకసారి రాజకీయ పార్టీలో గమనిస్తే ఎవరైనా ఎస్సీ కనుక మాట్లాడితే ఇంకో పార్టీలో ఎస్సీలతోనే తిట్టడం జరుగుతుంది. మనకు రాజకీయ భాష తెలియదు కాబట్టి పత్రికాముఖం మనం మాట్లాడేటప్పుడు మనం నోరు పారేసుకోవడం వల్ల మన సోదరుడికి మనకే విభేదాలు ఏర్పడి మరి విభేదాలు ఏర్పడుతున్నాయి. అదే విధానం పెరిగిపోతుంది. అందుకని చెప్పేసి మనం ఒక మాట అనేటప్పుడు ఏదైనా రాజకీయ భాషను మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దోషం పోకూడదని చెప్పని ఘర్షణకు దారి ఇవ్వడం అద్భుతం మీ అందరూ కోరుకుంటూ, మీ అందరికి మరి ఒకసారి మరి జగజ్జీవనరావు గారి వర్ధంతి సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.